హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఒరే మచ్చా యూట్యూబ్ ఛానల్. ఐపీఎల్ 2024లో విశ్వ విజేత నిలిచిన కేకేఆర్కు జట్టు ప్రైజ్ మనీ ఎంత వచ్చింది, అదేవిధంగా రన్నర్ అప్ నిలిచిన సన్ రైజర్స్కి హైదరాబాద్కు ప్రైజ్ మనీ ఎంత వచ్చింది, అదేవిధంగా ఇంకా కొంతమంది మన ఆరెంజ్ క్యాప్ కానీ అదేవిధంగా పర్పుల్ క్యాప్ యొక్క ప్రైజ్ మనీ ఎవరు గెలుచుకున్నారనే వాటి గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మీ వీడియోలో అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఐపీఎల్ 2024 అయితే సక్సెస్ఫుల్గా అయితే ముగిసిందని చెప్పుకోవచ్చు. ఐపీఎల్ 2024లో వచ్చేసరికి చాలా వివాదాలతోనైతే పాపులర్ చెందిందని కూడా చెప్పుకోవచ్చు. కొన్ని జట్లు మాత్రమైతే ఆశించిన మించి రాణించడం జరిగింది, కొన్ని జట్లు మాత్రమైతే ఆశించిన స్థాయి కంటే చాలా తక్కువగాను రాణించడం జరిగింది. ఓవరాల్గా చూసుకుంటే ఐపీఎల్ 2024లో కొత్త ప్లేయర్లు మాత్రమైతే చాలా రాణించడం జరిగింది. భారీ ధర పెట్టి కొన్న ప్లేయర్స్ ఏమాత్రం రాణించలేదు. కానీ తక్కువ ధరతో కొని వీళ్ళేం రాణిస్తారు అనుకున్న ప్లేయర్స్ మాత్రమైతే ఐపీఎల్ 2024లో ఇరగదీసి ఆరేశారని కూడా చెప్పుకోవచ్చు. ఓవరాల్గా ఐపీఎల్ 2024 వచ్చేసరికి సూపర్ సక్సెస్ఫుల్గా అయితే ముగియడం జరిగింది. ఫైనల్ మ్యాచ్లో వచ్చేసరికి కోల్కతా నైట్ రైడర్స్ సన్ రైజర్స్ హైదరాబాద్ అయితే తలపడ్డాయి. ఈ మ్యాచ్లో వచ్చేసరికి కోల్కతా నైట్ రైడర్స్ 8 వికెట్లతో అద్భుతమైన విజయం సాధించింది. టైటిల్ విజేత అయితే నిలవడం జరిగింది. ఐపీఎల్లో చరిత్రలో కోల్కతా నైట్ రైడర్స్ ఇప్పటి వరకు 3 సార్లు అయితే టైటిల్ గెలవడం జరిగింది. సెకండ్ పొజిషన్లో ఉండడం జరిగింది. తొలి పొజిషన్లో వచ్చేసరికి ముంబై ఇండియన్స్ అదేవిధంగా చెన్నై సూపర్ కింగ్ 5 టైటిల్తో టాప్ పొజిషన్లో ఉండడం జరిగింది. సెకండ్ పొజిషన్లో కేకేఆర్ అయితే ఉండడం జరిగింది. సన్ రైజర్స్ హైదరాబాద్ 2 సార్లు అయితే టైటిల్ గెలవడం జరిగింది. ఓవరాల్గా ఐపీఎల్ మాత్రమైతే టైటిల్ గెలిచిన జట్ల లిస్ట్ మాత్రమైతే ఈ విధంగానే ఉందని చెప్పుకోవచ్చు. అయితే ఐపీఎల్ 2024లో విశ్వ విజేతగా నిలిచిన కోల్కతా నైట్ రైడర్ ప్రైజ్ మనీ వచ్చేసరికి 20 కోట్లు గెలుచుకోవడం జరిగింది. 20 కోట్లతో పాటు కప్పును కూడా కేకేఆర్ అయితే గెలుచుకోవడం జరిగింది. అదేవిధంగా సన్ రైజర్స్ హైదరాబాద్ ఫైనల్లో ఓడిపోయినప్పటికీ కూడా సన్ రైజర్స్ ప్రైజ్ మనీ వచ్చేసరికి 12.5 crores రావడం జరిగింది సన్ రైజర్స్కి హైదరాబాద్కి మాత్రమైతే. గెలిచిన కేకేఆర్ జట్టు యొక్క ప్రైజ్ మనీ అదేవిధంగా ఓడిన సన్ రైజర్స్ యొక్క ప్రైజ్ మనీ మాత్రమైతే ఈ విధంగానే ఉందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఉత్తమ పిచ్ రిపోర్ట్ వచ్చేసరికి ఉప్పల్ వేదికగా అయితే ఉత్తమ పిచ్ రిపోర్ట్ అయితే ఎంపిక అవడం జరిగింది. 50 లక్షలు అయితే గెలుచుకోవడం జరిగింది ఉప్పల్ పిచ్ మాత్రమైతే. అదేవిధంగా ఆరెంజ్ క్యాప్ హోల్డర్గా అయితే మన టీమిండియా స్టార్ క్రికెటర్ అదేవిధంగా ఆర్సీబీ స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ గెలుచుకోవడం జరిగింది. విరాట్ కోహ్లీ వచ్చేసరికి 742 పరుగులతో ఆరెంజ్ క్యాప్ హోల్డర్గా అయితే గెలుచుకోవడం జరిగింది. 10 lakhs ప్రైజ్ మనీ దక్కించుకోవడం జరిగింది. ఈ 10 lakhs ప్రైజ్ మనీ తీసుకుంటప్పుడు మాత్రం అయితే స్టేడియం మొత్తం అయితే దద్దరిల్లిందని చెప్పుకోవచ్చు. విరాట్ కోహ్లీ పేరు చెప్పగానే అయితే విరాట్ కోహ్లీ ప్రైజ్ మనీకి అందుబాటులో లేకపోవడంతో శ్రేయస్ అయ్యర్ అయితే ఈ ప్రైజ్ మనీని అయితే తీసుకోవడం జరిగింది. అదేవిధంగా పర్పుల్ క్యాప్ విషయంలో వచ్చేసరికి పంజాబ్ కింగ్ పేసర్ హర్షర్ పటేల్కు దక్కడం జరిగింది. హర్షల్ పటేల్ వచ్చేసరికి ఓవరాల్గా 2024లో 24 వికెట్లతోని టాప్ పొజిషన్లో ఉండడంతో ఆరెంజ్ క్యాప్ గెలుచుకోవడం జరిగింది. ఆరెంజ్ క్యాప్తో పాటు 10 లక్షల ప్రైజ్ మనీ కూడా మన హర్షల్ పటేల్ అయితే గెలుచుకోవడం జరిగింది. అదేవిధంగా చూసుకుంటే ఎమర్జెన్సీ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు వచ్చేసరికి సన్ రైజర్స్ స్టార్ బ్యాటర్ నితీష్ కుమార్ రెడ్డి గెలుచుకోవడం జరిగింది. 10 lakhs ప్రైజ్ మనీ మాత్రమైతే. నితీష్ కుమార్ ఈ సీజన్లో వచ్చేసరికి అద్భుతంగా రాణించడం జరిగింది, అందుకే ఎమర్జెన్సీ ప్లేయర్ అయితే గెలుచుకోవడం జరిగింది. అదేవిధంగా చూసుకుంటే సూపర్ స్ట్రైకర్ ఆఫ్ ది సీజన్ ఆఫ్ ది నిలవడం జరిగింది మన ఢిల్లీ క్యాపిటల్స్ ఇచ్చర పిడుగు జాక్ ఫేజర్ మాత్రమైతే. జాక్ ఫేజర్ వచ్చేసరికి అలవోకగా 6లు కానీ 4లు కానీ కొట్టడం జరిగింది, అందుకే సూపర్ స్ట్రైకర్ ఆఫ్ ది సీజన్ అయితే జాక్ ఫేజర్ నిలవడం జరిగింది. జాక్ ఫేజర్ వచ్చేసరికి 10 lakhs ప్రైజ్ మనీ అయితే దక్కించుకోవడం జరిగింది. అదేవిధంగా చూసుకుంటే ఐపీఎల్ 2024లో మన సునీల్ నారాయణ మాత్రం అయితే 2 అవార్డులు అయితే గెలుచుకోవడం జరిగింది. ఒక అవార్డు వచ్చేసరికి ఫ్యాంటసీ ప్లేయర్ అవార్డుగా గెలుచుకోవడం జరిగింది. అదేవిధంగా ఐపీఎల్ 2024 సీజన్లో విలువైన ఆటగాడిగా అయితే ఒక అవార్డు గెలుచుకోవడం జరిగింది. 2 అవార్డులు సునీల్ నారాయణ గెలుచుకోవడం జరిగింది. ఫ్యాంటసీ ప్లేయర్ అవార్డు కింద సునీల్ నారాయణకి 10 lakhs రావడం జరిగింది. అదేవిధంగా అత్యంత విలువైన ఆటగాడులు అవార్డు వచ్చేసరికి సునీల్ నారాయణకు 10 lakhs ప్రైజ్ మనీ రావడం జరిగింది. ఓవరాల్గా సునీల్ నారాయణకి అయితే 20 lakhs ప్రైజ్ మనీతో ముగించడం జరిగింది ఐపీఎల్ 2024 మాత్రమైతే. అదేవిధంగా ఐపీఎల్ టోర్నమెంట్లోని అత్యధిక 6లు కొట్టిన అవార్డు వచ్చేసరికి మన సన్ రైజర్స్ బ్యాటర్ అభిషేక్ శర్మ అయితే దక్కడం చెప్పుకోవచ్చు. 10 lakhs ప్రైజ్ మనీ. అదేవిధంగా
అత్యధిక ఫోర్లు జాబితాలో చూసుకుంటే మన సన్ రైజర్స్ స్టార్ బ్యాటర్ ట్రావిస్ హెడ్ అయితే దక్కడం జరిగింది. మొత్తం 64 ఫోర్లు అయితే కొట్టడం జరిగింది. అభిషేక్ శర్మ వచ్చేసరికి 42 సిక్స్లు అయితే కొట్టడం జరిగింది. ఈ రెండు అవార్డులు కూడా సన్ రైజర్స్ హైదరాబాద్కి దక్కడం అయితే విశేషమని కూడా చెప్పుకోవచ్చు. అదే విధంగా IPL 2024లో బెస్ట్ క్యాచ్ ఆఫ్ ది సీజన్ వచ్చేసరికి కోల్కతా నైట్ రైడర్ బ్యాటర్ రత్నదీప్ సింగ్ అయితే గెలుచుకోవడం జరిగింది. రత్నదీప్ సింగ్ వచ్చేసరికి బెస్ట్ క్యాచ్ అవార్డు కింద 10 lakhs అయితే ప్రైజ్ మనీ అయితే అందుకోవడం జరిగింది. ఓవరాల్ గా చూసుకుంటే IPL 2024లో మన ప్లేయర్స్ కానీ అదే విధంగా జట్లకు కానీ ప్రైజ్ మనీ ఈ విధంగానే ఉన్నాయి. అదే విధంగా ప్లే ఆఫ్ చేరిన జట్లకు ఒక ప్రైజ్ మనీ ఏ విధంగా ఉందో ఒకసారి అయితే చూసుకుందాం. ప్లే ఆఫ్లో చేరిన మన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కానీ రాజస్థాన్ రాయల్స్ కానీ వాళ్ళు కూడా అమౌంట్ గెలుచుకోవడం జరిగింది. ముఖ్యంగా RCB వచ్చేసరికి 6.5 crores అయితే గెలుచుకోవడం జరిగింది. ఎందుకంటే ఎలిమినేట్ మ్యాచ్లో ఓడిపోవడంతో 6.5 crores ప్రైజ్ మనీ అయితే గెలుచుకోవడం జరిగింది. అదేవిధంగా రాజస్థాన్ రాయల్స్ ఎలిమినేటర్ మ్యాచ్ గెలిచి క్వాలిఫై 2లో ఓడిపోవడం కారణంతో మన రాజస్థాన్ రాయల్స్కి వచ్చేసరికి 7 కోట్ల ప్రైజ్ మనీ అయితే దక్కడం జరిగింది. ఓవరాల్గా IPL 2024లో ప్రైజ్ మనీ గెలుచుకున్న అవార్డులు గెలుచుకున్న టీం కానీ ప్లేయర్స్ కానీ ఇదే ఉండడం జరిగింది. మరి వచ్చే సీజన్లో వచ్చేసరికి ఏ జట్టు గెలుచుకుంటుంది, టైటిల్ ఏ జట్టు రన్నర్-అప్గా నిలుస్తుంది, ఏ జట్టు ఎమర్జెన్సీ ప్లేయర్ అవార్డు గెలుస్తుంది, టోర్నమెంట్ అవార్డు దక్కుతుంది అనే విషయాల గురించి పూర్తి డీటెయిల్స్ వచ్చే సీజన్లో అయితే క్లియర్ కట్గా అయితే తెలుసుకుందాం. అంతవరకు మీకు ఈ వీడియోగా నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మీ వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. హర హర మహాదేవ్ శంభో శంకర. థ్యాంక్ యూ.